హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 29th ఆగస్ట్ 2018 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 టెస్ట్లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం 21st ఆగస్ట్ 2018 వరకు జరిగిన 3 షిఫ్ట్ పేపర్లు డిస్కస్ చేసాము. అండ్ చూడని వాళ్ళు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. అలాగే ఈ పేపర్స్ గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేస్తున్నాను. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే గూగుల్ క్లాస్ రూమ్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 40 days. పి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 30 days, while C and A can complete the same task together in 24 days. How many days will each A, B and C take to complete the task individually? సో A మరియు B కలిసి ఒక టాస్క్ని 40 daysలో చేయగలవంట. అండ్ బి అండ్ సి కలిసి 30 daysలో చేయగలవంట. అండ్ సి మరియు ఏ కలిసి 24 daysలో చేయగలరు. అయితే ఇండివిజువల్గా ఒక్కోటి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు. సో దీనికి ఎల్సిఎం ఎంత? 24, 30, 40 అంటే 120 ఎల్సిఎం. బట్ ఇక్కడ సింగిల్ కాదు, డబల్ చేస్తున్నారు కాబట్టి ఇంటూ 2. సో టోటల్ 240. ఓకే, సో ఇది టైము, ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 240/40. ఇది సో 6 ఇది. అండ్ 240/30 8 అండ్ 24. 240/24 10. సో ఇది ఎఫిషియన్సీ. మనల్ని ఇండివిజువల్గా కనుక్కోమంటున్నారు. సో ఇండివిజువల్గా కనుక్కోవాలంటే ఏకి, బికి, సికి ఇండివిజువల్గా ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 + 8 14, 14 + 10 24. బట్ ఇది 2 persons కదా, ఎవ్రీ 2 persons. సో ఇంటూ 2. సో 2 1s 2 12s. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 12. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12. సో ఏ ఎలా కనుక్కోవాలి? సో బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? బి ప్లస్ సి 8. సో ఇప్పుడు ఏ ఎంత అయింది? 8 ఇటు సైడ్ వస్తే మైనస్ అయింది కాబట్టి ఏ 12 - 8. 12 - 8 అంటే 4. సో ఏ 4 అంటే బి ఎంత? ఏ ప్లస్ బి ఎంత? 6. ఏ 4 అయితే బి ఎంత? 2. అండ్ సి ఎంత? సి ప్లస్ ఏ 10. ఏ 4 అయితే సి 6 అవుతుంది. సో ఇండివిజువల్గా కనుక్కోవాలంటే ఏ ఎంత అవుతుంది? 240/4. 240/4. 4 6 సో 60. అండ్ అలాగే బి ఎంత అవుతుంది? బి ఈజ్ ఈక్వల్ 240/2. సో 120. అండ్ సి 240/6. 6 4s are 40. So 60, 120 and 40. 60, 120 and 40. Option A. Next question. 2/3 of my current age is the same as 3/4 of that of one of my cousins. My age 3 years ago will be his age 4 years hence. My current age is అంటున్నాడు. సో నా యొక్క ఏజ్ అని ఏ అనుకుందాం, అలాగే నా యొక్క కజిన్ యొక్క ఏజ్ బి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏమన్నా 2/3 ఆఫ్ మై ఏజ్ అంటే 2/3 ఆఫ్ మై ఏజ్. ఏజ్ అంతా ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్ అన్నాడు. 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్. కజిన్స్ ఏజ్ ఎంత? బి. 3/4 ఆఫ్ మై కజిన్స్ ఏజ్. సో A/B రేషియో ఎంత? బి ఇటు సైడ్ వచ్చింది, ఇది ఇటు సైడ్ వస్తే 3/2 అవుతుంది.
3/4 into 3/2 ఎంత అవుతుంది? 9/8. సో వీళ్ళ ఏజ్ ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? మై ఏజ్ 3 years ago. మై ఏజ్ ఇదేమో మై ఏజ్, ఇది మై కజిన్స్ ఏజ్. సో మై ఏజ్ 3 years ago, 9x minus 3 is equal to will be his age 4 years hence. his age అంటే is equal to his age అంటే 8x, 4 years hence అంటే 4 సంవత్సరాల తర్వాత అంటే +4. ఓకే, మై కరెంట్ ఏజ్ అంటున్నాడు. సో మన కరెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఇటు సైడ్ వస్తే ఎక్స్ అవుతుంది, అండ్ -3 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, కాబట్టి x ఈజ్ ఈక్వల్ 7. x ఈజ్ ఈక్వల్ 7 అయితే మై ప్రజెంట్ ఏజ్ అంటే 9x. మై ప్రజెంట్ ఏజ్ అంటే 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 9 7 is 63. సో 63 years. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. If alpha and beta are the zeros of a polynomial 5x square minus 7x plus 2, then the sum of their reciprocals. Reciprocals అంటే 1 by alpha plus 1 by beta. Reciprocal sum కనుక్కోమంటున్నాడు. సో 1 by alpha 1 by beta అని సమ్ చేస్తే ఎంత వస్తుంది? LCM ఆల్ఫా బీటా. సో దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా. సో దట్ ఈస్ బీటా ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమి చేయాలి? -b/a బై c/a. సో ఏ క్యాన్సిల్ అవుతుంది. -b అంటే ఇది -7, మైనస్ ఆఫ్ -7. c అంటే 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/2. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The coordinates of the point that divides the line segment joining the point -5, 5 and 7, -3 internally in the ratio 3:1 are given by. సో ఇలాగా మనకి కోఆర్డినేట్స్ ఇచ్చి రేషియో ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? m1 x2 m1 into x2 plus m1 into x1 by m1 plus m2 comma m1 into y2 plus m2 into y1 by m1 plus m2. సో ఇక్కడ x1 అంటే ఇది, y1 అంటే ఇది, నెక్స్ట్ ఇదేమో y2, అండ్ ఇదేమో m1, ఇదేమో m2. సో m1 plus m2 అంటే 4, ఇక్కడ m1 plus m2 అంటే 4. సో m1 into x2, m1 అంటే 3, x2 అంటే 7 అంటే 21 ప్లస్ m1 into x1, ఇది m2 x1. సో m2 అంటే 1, x1 అంటే -5, -5 into 1, సో -5. సేమ్ m1 into y2, 3 3s 9, -3 కాబట్టి -9 ప్లస్ m2 into y1, 1 into 5, 5. సో ఆన్సర్ ఈస్ ఇదంతా -5 కాబట్టి 21 - 5 16, 16/4 అంటే 4. ఇది -9 + 5 అంటే -4, -4/4 అంటే 1, -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. In a test, Param secured 63 marks. That was also equivalent to obtaining 84% marks. How many marks was the test out of? సో పరంకి 63 మార్క్స్ వచ్చినాయంట, అది 84%కి ఈక్వల్ అంట.
అయితే మొత్తం టోటల్ టెస్ట్ ఎంతకు పెట్టారని అడుగుతున్నాడు. అంటే 84%, 63. 84%, 63 అని ఇచ్చాడు. అయితే 100% ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకే. సో ఇది 3తో పోద్ది కదా. 3 2s, 3 1s, 3 2s, 3 8s, అండ్ 7 3s, 7 4s, అండ్ ఇది 4 25s. సో 25 3s 75. టోటల్ ఆప్షన్ బి 75 మార్క్స్కి కండక్ట్ చేశారు ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The price of the sugar goes up by 30%. By what percent should Sita reduce her consumption so that expenditure does not increase? సో షుగర్ అంట 30% పెరిగిందంట. ఉన్న ప్రైస్ మీద 30% పెరిగిందంట. అయితే ఎంత పర్సెంట్ కన్జంప్షన్ రెడ్యూస్ చేసుకుంటే ఎక్స్పెండిచర్లో ఏం ఇంక్రీజ్ ఉండదు, అంటే ఖర్చు పెట్టే దాంట్లో ఇంక్రీజ్ ఏమి ఉండదు అని అడుగుతున్నాడు. సో 30%. 30% అంటే 30/100 అంటే 0 0 క్యాన్సిల్. 3/10 అంటే రేషియో ఎంత? 3:10. ఓకే. 3:10. ఇప్పుడు ప్రైస్ రేషియో ఎంత అవుతుంది? నార్మల్గా ఎంత ఉండాలి? నార్మల్గా 10 ఉండాలి. బట్ ఎంతకి ఇంక్రీజ్ అయింది? 13కి. సో ప్రైస్ రేషియో ఎలా ఉంటే కన్జంప్షన్ రేషియో ఎలా ఉంటుంది? దీనికి రివర్స్ ఉంటుంది. సో 13:10 అవుతుంది. ఓకే. సో డిఫరెన్స్ ఎంత? 3. టోటల్ ఎంత? 13. ఇంక్రీజ్ అయింది 13 పర్సెంటేజ్ కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు సో 300/13%. సో 13 2s 26, 40 కాబట్టి 13 3s 39, 1/13. సో 23 1/13%. 23 1/13%. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. బోర్డ్ మస్ రిలీజ్ చేయాలి ఇది. సో ఫస్ట్ ఇది చూస్తే సో ఈ బ్రాకెట్లో చూద్దాం ఫస్ట్. -2 -8 -3 అంటే -13. -13 ఇంటూ -3 అన్నాడు. -3 ఇంటూ -13 ఎంత? 13 3 39. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +39. మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మళ్ళీ మైనస్ అవుద్ది. సో 63లో 39 పోతే ఎంత? 63లో 40 తీసేస్తే 23 కాబట్టి 24. సో 24. ఇది చూస్తే -2 ఇంటూ -1 2 1 జా 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2. 6 + 2 8. 8 + 3 8 ఇంటూ 3 24. సో 24/24. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ 72 మస్ట్ బి మల్టిప్లైడ్ టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. సో ఇంటూ 2తో చేస్తే 144 వస్తుంది. 144 వస్తుంది. సో 144 అంటే 12 స్క్వేర్. 12 స్క్వేరే కదా. సో ఆప్షన్ ఏ. ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఆప్షన్ ఏలో 2 ఉంది కాబట్టి ఓకే. ఆప్షన్ డిలో ఉంటే పైన అన్ని కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి. బట్ ఇక్కడ మీకు చాలా ఈజీగా అయిపోవడానికి చూడండి. ఇప్పుడు స్క్వేర్స్ అంటే 2 2s, సారీ స్క్వేర్స్ అంటే యూనిట్ డిజిట్లో 0 కానీ 1 కానీ 2 2s 4 కానీ 3 3s 9, 4 4s 16, 5 5s 25, మళ్ళీ 6 9 4 1 0. సో స్క్వేర్లో ఇవి మాత్రమే ఉంటాయి. ఓకే. సో చూడండి ఇక్కడ 2 2s 4 కాబట్టి ఓకే స్క్వేర్ రావచ్చు. 4 2s 8. సో 4 అసలు కానే కాదు. 8 వస్తుంది కాబట్టి స్క్వేర్కి 8 రాదు. సో 8 2s
16. ఓకే, ఇది రావచ్చు. 6 2 జా 12, 2 యూనిట్ డిజిట్ 2 కాబట్టి సో 6 కూడా అసలు రాదు. సో 7 2 జార్ 144, 7 4 జార్ 576, 72 2 జార్ 144, 72 8 జార్ 576 అంటే ఇది 24 స్క్వేర్. సో బట్ ఇక్కడ మనల్ని అడిగింది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 2, ఆప్షన్ ఏ. ఓకే, సో స్క్వేర్స్కి యూనిట్ డిజిట్లో ఇవి మాత్రమే ఉంటాయి, వేరే ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లబ్ ఈస్ 3:2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కుడ్ బి ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్? సో 3:2 అంటున్నాడు. 3:2. సో టోటల్ ఎంత? 3:2. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో 5 మల్టిపులే కదా ఉండాల్సింది. 24 5 మల్టిపుల్ కాదు, 16 5 మల్టిపుల్ కాదు, 25 5 మల్టిపుల్. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది బిలో ఫ్రాక్షన్ when added to 4/3 gives 3? సో 4/3కి ఎంత యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 3 వస్తుంది అంటున్నాడు. సో x is equal to 3 minus 4/3. సో LCM ఎంత? 3. 3 3 is 9 minus 4. సో 5/3. 5/3 ఆప్షన్లో లేదు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 1 2/3. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The base of a triangle is 1/3 of the base of a parallelogram having the same area as that of the triangle. The ratio of the corresponding heights of the triangle to the parallelogram will be. So the base of the triangle అంటున్నాడు. సో ట్రయాంగిల్ ఒకటి తీసుకుందాం అండ్ ప్యారలలోగ్రామ్ ఒకటి తీసుకుందాం. సో దీని యొక్క లెంత్ ఉంది కదా, ఇందులో 1/3 అంట, అంటే ఇది 3 అనుకుంటే ఇది 1 కదా అయ్యేది. హ్యావింగ్ ది సేమ్ ఏరియా ఆఫ్ దట్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో ఏరియా కనుక్కోవాలంటే ఇది h1 ట్రయాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్ అన్నాడు కాబట్టి ఇది h1 అనుకున్నాం అండ్ ఇది h2 అనుకున్నాం. 1/3 of the base of the parallelogram, same area as that of the triangle. The ratio of corresponding heights యొక్క రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఆఫ్ BH. B ఎంత ఇక్కడ 1, H ఎంత h1 is equal to ప్యారలలోగ్రామ్కి ఏరియా ఫార్ములా ఏంటి? L into B. L ఎంత? 3, B ఎంత? h2. సో ఈ h1/h2 రేషియో కలదు మనకి. సో h2 ఇటు సైడ్ వస్తే ఇది 3 into 2/1 అవుతుంది. సో 6/1. సో రేషియో అంతా 6:1. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A positive integer which when added to 1000 gives a sum which is greater than 10.06. When it is multiplied by 100, the positive integer is. సో a positive integer అంటే x అనుకుందాం. which when added to 1000, సో x plus 1000కి యాడ్ చేసినప్పుడు gives sum which is greater than 10.06. సో సమ్ ఎంత వస్తుంది అంటే గ్రేటర్ దాన్ 10.06 అంట. ఓకే, when it is multiplied by 100, సో ప్లస్ 100 into x, ఆ పాజిటివ్ ఇంటీజర్ అంతా x. ఓకే, సో ఇప్పుడు ఇదంతా అవుతుంది x వాల్యూ కనుక్కోవాలి. సో x plus 1000 greater than 100 plus 10 multiplied by కదా 100 into 10.06.
సో x ప్లస్ 100 ఇంటూ 10.06 అంటే x ప్లస్ 1000 గ్రేటర్ దాన్ 1006. ఓకే, సో ఈ 1000 ఇటు సైడ్ వస్తే x ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో x గ్రేటర్ దాన్ 6 అంటే ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, the given pie chart represents the annual yield of the certain crops in tons. If the yield of sugar is 6000 tons, then the total production is dash tons. సో ఇక్కడ మనకి పర్సంటేజ్లో ఇవ్వలేదు, డిగ్రీస్లో ఇచ్చాడు. డిగ్రీస్ మొత్తం టోటల్ అంతా 360 డిగ్రీస్. షుగర్ ఎంత 80 డిగ్రీస్. సో 80 డిగ్రీస్ 6000 అంట. సో 360 ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఈ జీరో క్యాన్సిల్, 8 ones 8 5s 40, 8 6, 8 7s are 56, 8 7s are 56, 8 5s are 40, 0. So into 36. ఓకే, క్యాన్సిలేషన్ దానికంటే ఇది మనకి ఈజీగా ఉండదు చూడండి. 86,036 కదా. సో ఈ జీరో 4 2s 4 9s 2 1s 2 3000s. సో 9 3s are 27. సో 27,000 టోటల్ ఎంత ఆప్షన్ డి 27,000. ఇది మల్టిప్లై చేసినా కానీ 27 వస్తుంది. బట్ 36తో మల్టిప్లై చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా సింప్లిఫికేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, a rectangle having 10 centimeters and 6 centimeters as its dimensions. సో రెక్టాంగిల్ అంటున్నాడు, రెక్టాంగిల్ డైమెన్షన్స్ ఇచ్చాడు. లెంత్ ఏమో 10 అండ్ విడ్త్ ఏమో 6. was reconstructed to make a rhombus. రోంబస్ అంటున్నాడు. రోంబస్ యొక్క 4 sides ఈక్వల్గా ఉంటాయి. సో ఇది రోంబస్. హ్యావింగ్ ది సేమ్ పెరిమీటర్ యాజ్ దట్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ 60 degrees యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగిల్. సో దీని డయాగ్నల్స్ కదా. సో ఇవి డయాగ్నల్స్ అనుకుంటే ట్రయాంగిల్ ఇది 60 degrees అంట, అండ్ ఇది కూడా 60 degrees ఉంటుంది, అండ్ ఇది కూడా 60 degrees ఉంటుంది. ఓకే, సో ద ఏరియా ఆఫ్ ది రాంబస్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. సో ఏరియా ఆఫ్ ది రాంబస్ కనుక్కోమంటున్నాడు. సో దీని పెరిమీటర్ ఎంత, రెక్టాంగులర్ పెరిమీటర్ అంటే 2 into L plus B 10 plus 6. సో 16 into 2 32. సో 32 అంటే రోంబస్ 4A is equal to 32. A is equal to 8. సో ఇది 8 ఉంటుంది, ఇది 8 ఉంటుంది, అండ్ ఇది 8 అండ్ ఇది 8. సో ఇది ఏ బి సి డి అనుకుంటే మనకి ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. సో ఇవి రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అండ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. 60 60 60. ట్రయాంగిల్ లోపల యాంగిల్ మొత్తం అంతా 180. సో అప్ ఒక ట్రయాంగిల్, డౌన్ ఒక ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్ ఏబిడి ఒకటి అండ్ బిసిడి ఒకటి. ఓకే, సో ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, √3/4 into a square. సో మనం కనుక్కోవాల్సిన రెండు ట్రయాంగిల్ కాబట్టి ఇంటూ 2, అప్ ట్రయాంగిల్ డౌన్ ట్రయాంగిల్. సో √3/4 into a square. 8 square అంటే 64 into 2. సో 2 1s 2 2s and 2 1s 2 32s. సో 32 √3 కదా, 32 √3. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
The chart represents the domestic expenditure of a family per month with total expenditure being 33,650. Then the annual saving for provident fund is. సో ఇక్కడ ఇది ఇచ్చాడు. ఇక్కడ ద చార్ట్ రిప్రజెంట్స్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ అంట. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇచ్చాడు. ఫుడ్, హౌస్ రెంట్, ఎక్స్ట్రా ఇంటర్నెట్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ ప్రొవిడెంట్ ఫండ్. ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. పర్ మంత్ ఎక్స్పెండిచర్ ఇస్ 33,650. దెన్ ది యాన్యువల్ సేవింగ్ ఫర్ ది ప్రొవిడెంట్ ఫండ్ అని అడుగుతున్నాడు. సో ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఈ గ్రీన్ కలర్లో ఉంది. సో టోటల్ ఎంత? టోటల్ 100%. ఫుడ్ 25, ఇది 18, 9, చైల్డ్ ఎడ్యుకేషన్ 23 అండ్ మెడికల్ 13%. సో మొత్తం టోటల్ 100% 33,650. అయితే మనల్ని 12% ఎంతో కనుక్కోమన్నాడు. సో 12% కనుక్కోవడానికి ఈ జీరో అనుకున్నాం. 5s 5 6 are 30, 5 6 are 30, 5 7 are 35, 5 3 are 15. సో ఇది 5 2s. సో 2 1s 2 6 are. సో 6 3s are ఎంత? 6 3s are 18, 6 7s are 42, 42 plus 1 43, 6 6 are 36, 40. So 4,038. Option C. Next question. The sum of the lengths of the edges of a cube is equal to half the perimeter of a square అంటున్నాడు. సో క్యూబ్ ఒకటి తీసుకున్నాం. సో క్యూబ్కి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? సేమ్ ఈ టైప్ క్వశ్చన్ ఎన్ని వచ్చింది? ఎడ్జెస్ 12 ఉంటాయి. 12 ఎడ్జెస్. ఒక్కొక్క ఎడ్జ్ని ఎక్స్ అనుకున్నాం. సో 12 ఎడ్జెస్ అంటే 12 into x. ఓకే. సో ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్. ఒక ఎడ్జ్ ఎక్స్ అంటే 12 ఎడ్జెస్ ఉంటాయి. 12 into x. సో 12x. సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎడ్జెస్ అంటే 12x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. సో స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా అంటే స్క్వేర్ ఇది y అనుకుందాం. ఓకే. సో స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4y 4a కదా. సో అంటే 4y 4y/2. 4y/2 అంటే 2 1s 2 2s. సో 12x ఈజ్ ఈక్వల్ టు 2y. ఓకే. 12 ఎడ్జెస్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. 12x ఈజ్ ఈక్వల్ టు 2y. If the numerical value of the volume of the cube is equal to the numerical value of the area of the square అంటున్నాడు. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు? 24x అవుతుంది. సారీ 24 కాదు, ఇది బై కదా. ఈ 2 ఇటు సైడ్ వెళ్తే బై కదా. 6x. సో y ఈజ్ ఈక్వల్ టు 6x అవుతుంది. సో మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ? ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా. అంటే ఇక్కడ లెంత్ ఎంత? స్క్వేర్ది y. y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6x. సో 6x హోల్ స్క్వేర్. ఓకే. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 6 6 36 x స్క్వేర్. సో ఈ x స్క్వేర్ ఈ క్యూబ్ క్యాన్సిల్. సో x మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 36. మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ? దెన్ ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని అడుగుతున్నాడు. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ y స్క్వేర్ కదా.
x ఈజ్ ఈక్వల్ టు 36. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 6x. x సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ 36. సో 216. సో 216 సెంటీమీటర్స్ అదే యూనిట్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్టీ దట్ వాన్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అని అడుగుతున్నాడు. సో పార్టీ ఏ, బి, సి, డి కదా, ఈ టోటల్ కనుక్కుంటే మనకి లీస్ట్ నెంబర్ ఏదో తెలిసిద్ది. సో 40, 30, 70, 70 plus 30, 100, 100, 120, 120 plus 14, 120 plus 14, 134, 139. ఫస్ట్ది పార్టీ ఏ 139 సీట్స్ వచ్చినాయి. అండ్ పార్టీ బి 80, 20, 100, 170, 170, 424, 170, 24, 194. అండ్ సి పార్టీ సి ఏమో 8, 80, 20, 100, 100, 170, 170, 4, 4, 8, 9, 179. పార్టీ సి ఏమో 179. అండ్ పార్టీ డి చూస్తే 10, 21, 22. సో పార్టీ డి లీస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ పార్టీ డికి వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్, an electric bulb was bought at 4,200. Its value depreciates at the rate of 8% per annum. Its value after 1 year అంటున్నాడు. సో యాక్చువల్ ప్రైస్ అంతా 4,200. సో ఎవ్రీ ఇయర్ 8% తగ్గుతుందంట దీని ప్రైస్. అయితే 1 ఇయర్ తర్వాత దీని వాల్యూ అంత అంటున్నాడు. సో 1 ఇయర్ తర్వాత ఎంత తగ్గిద్ది? 8% తగ్గిద్ది. 4,200లో 8% ఎంత? 10% అంటే 420, 1% అంటే 42. సో 42 ఇంటూ 8 కదా 8% అంటే. సో 8 2 16, 8 4 32, 33. సో 4,200లో 336 తీసేస్తే మనకి 1 ఇయర్ తర్వాత దాని ప్రైస్ ఎంతో తెలిసిద్ది. సో 10 - 6 4, 9 - 3 6, అండ్ 41 - 3 38. ఓకే, సో 3,864 రూపీస్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ బాడ్మస్ రూల్ యూస్ చేయాలి. నెక్స్ట్ 7 - 3 అంటే 4, 28/4 అంటే 7, -70 ప్లస్ 7 అంటే 70లో 7 పోతే 63 కదా, -63. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following sign and number should be interchanged such that for the following expression LHS is equal to RHS అంట. సో అన్ని ఈ మల్టిప్లికేషన్లు అయితే ప్లస్ చేంజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ చూద్దాం. అండ్ 16 ప్లస్లో 6 వేయాలి, 6 ప్లస్లో 16 వేయాలి. సో 16 ఇంటూ ఏమో ప్లస్ అయింది, 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6. సారీ, ఇది ఇంటూ. సో 4 రోజులు 8, 8 16, 8 + 16 6 అవ్వదు కాబట్టి ఫస్ట్ది తప్పు. నెక్స్ట్ చూస్తే 4 6 రీప్లేస్ అవ్వాలంట. సో 4 + 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 16. సో 6 రోజులు 12, 12 4 16. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 160 meter long train crosses a 740 meters long bridge in 40.5 seconds. వాట్ ఈస్ ది స్పీడ్ అంటున్నాడు. సో స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఒక బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే ట్రైన్ని దానంతటా అది క్రాస్ చేసుకోవాలి, అండ్ బ్రిడ్జి లెంత్ కూడా క్రాస్ చేయాలి. సో 740 + 160, 700, 800, 900. సో 900 ప్లస్ బై టైం ఎంత? 40.5. సో 45.5 అంటే 5 సెకండ్స్లో ఉంది. సో దీన్ని మనం km/hలో మార్చుకోవాలంటే 18/5. సో 5 1s 5, 4 కాబట్టి 8, సో 180. అండ్ ఇది చూస్తే 18 6 9 పోద్ది కదా. సో 9 2s
అండ్ 9 3s are 36, 9 5s are 40 కదా. 9 3s are 36, 9 5s are 5. సో ఇది 3.5. సారీ 9 4s are 36. 9 4s are 36, 9 5s are 45. సో 45 ones 45 4s పోద్ది చూడండి. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేయాలి. సో 40 into 2 80. సో 80 km/h స్పీడ్తో వెళ్తే ఆ బ్రిడ్జ్ని 40.7 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. హౌ లాంగ్ విల్ ఎక్స్ టేక్ టు బిల్డ్ ది వాల్ అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ బిల్డ్ ది వాల్ ఇన్ 8 days. సో స్టేట్మెంట్ 1 ప్రకారం ఎక్స్ ప్లస్ వై 8 రోజుల్లో ఒక వాల్ని బిల్డ్ చేయగలరంట. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ ఒక్క స్టేట్మెంట్ని బట్టి ఎక్స్ ఎన్ని రోజుల్లో బిల్డ్ చేయగలదని చెప్పి మనం కనుక్కోలేము కాబట్టి ఎక్స్ ఎలోని కనుక్కోలేము. సో ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఎక్స్ టేక్స్ 5 days మోర్ దెన్ వై. సో ఎక్స్ వై కంటే అంటే 5 days ఎక్కువ తీసుకుంటుందంట. ఎక్స్ టేక్స్ 5 days మోర్ దెన్ వై అంటున్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ వై ఏ డేస్ తీసుకుంది అనుకో, వై ఏ డేస్ తీసుకుంటే అప్పుడు ఎక్స్ ఎన్ని డేస్ తీసుకునేది ఏ ప్లస్ 5 days తీసుకుంటుంది. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్ యూస్ చేసి మనం ఎక్స్ ఎన్ని డేస్లో వర్క్ చేస్తుంది, వై ఎన్ని డేస్లో వర్క్ చేస్తుందో తెలుసుకోగలం కాబట్టి సో బోత్ 1 and 2 are sufficient to answer the question. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 14, 35 and 46 అంటున్నాడు. సో 14, 35 and 46 ఎల్సిఎం 7 2s, 7 5s, 7 8s. సో ఇంకా 2 1s, 5s, 2 4s. సో 5 2s are 20, 21s 20, 22s 40, 47s 280. ఆప్షన్ బి. సో ఇవి ఈరోజు క్వశ్చన్స్ అయితే. రేపు 29th August 2018 షిఫ్ట్ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గూగుల్ క్లాస్ రూమ్లో జాయిన్ అవ్వాలి, గూగుల్ క్లాస్ రూమ్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్.